అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 21వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. తులారాశి వారికి గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ధనధాన్యాది అభివృద్ధి విశేషంగా ఏర్పడుతుంది. ధర్మ కార్యాచరణ చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులపై పైచేయిగా నిలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్రప్రాప్తి కలదు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. భూగృహ యోగాలు ఏర్పడిన బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది. కాలం సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీ యొక్క రంగాలలో ఆటుపోట్లు తొలగును. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్టయోగం ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలు సొంతం చేసుకుంటారు. దైవబలం రక్షిస్తుంది. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్న సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది. వ్యాపారంలో అనుభవంతో కూడిన నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో ఒక మెట్టుపైకి ఎదుగుతారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. భక్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబ విషయంలో మాట పట్టింపులు తొలగున రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదేవిధంగా వ్యాపారం అంచనాలను అందుకుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల కాలమనే చెప్పవచ్చు. సన్నిహితుల నుంచి అందినటువంటి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఉన్నత పదవులు ఏర్పడిన శుభకాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుతారు. బుద్ధిబలం విశేషంగా యోగిస్తుంది. తల్లి తరపు బంధువుల నుంచి ఒక మేలు చేకూరుతుంది. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధైర్యే సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఏర్పడిన సర్వత్రా విజయ సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. తోటివారితో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధి
అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా సాగనం. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ప్రశంసలను అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడడం. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీరి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం లభిస్తుంది. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.